జనసేన ఫైర్ బ్రాండ్ జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ అయితే మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, 14వ తారీఖు ఇక్కడ సభ అయితే పెట్టారు. ఆ సభకి ఏర్పాట్లలో ఎంతమంది జన సమీకరణ చేసేలా? జన సమీకరణ అంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వివిధ కమిటీలను ఏర్పాటు చేశారండి. నలుమూలల నుంచి జనసేన అభిమానులు, కార్యకర్తలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఈ సభకి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే 12 ఏళ్ల పోరాటం తాలూకు కళ ఇది. 12 ఏళ్ల తర్వాత సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత దక్కినటువంటి విజయం ఇది. ఈ రోజు విజయోత్సవ సభగా జరుపుకోబోతున్నాం కాబట్టి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సభకి పాల్గొంటారు. కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ అనేది ఇక్కడ జరగచ్చు. అలాగే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సపోజ్ ఒక 5 లక్షల మంది ఎస్టిమేషన్ అనుకుంటే 7 లక్షల మందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆహారం కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యకర్తలు వచ్చిన దగ్గర నుంచి తిరిగి ఇళ్లకు చేరుకునేంత వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి వివిధ కమిటీలు బాధ్యత వహించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. జనసేన పార్టీలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అంటే కింద లేచి పైకి పడినట్టుగా ఉన్నారు. అలాగే జనసేన కోసం ఎంతో పోరాటాలు చేశారు. అసలు మీకు జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న ఎందుకంత అభిమానం ఉంటుంది? నేను సహజంగా బీసీ కమ్యూనిటీలో పుట్టి ఎస్సీ కమ్యూనిటీకి కోడలుగా వచ్చినటువంటి మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి పడిపోయినటువంటి ఒక సాధారణ మహిళనండి. ఈ సమాజంలో డబ్బు, రాజకీయ పలుకుబడి, కులం అనేది ఏ విధంగా ప్రాధాన్యత చూపించింది అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తిని. పేద, బడుగు, బలహీన వర్గాలు వీళ్ళందరి కోసం నిలబడే నాయకత్వం రావాలి, మాకు కూడా ఈ సమాజంలో సరైన గుర్తింపు దక్కాలి అంటే అదొక పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది అని బలంగా నమ్మినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఆయనకు డబ్బు మీద ఆశ లేదు. ఎంత సంపాదించినా జేబులో 10 రూపాయలు ఉంటే రూపాయి ఉంచుకొని 9 రూపాయలు ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం పేదలకని చూసేటువంటి వ్యక్తి ఆయన. అలాగే అధికారం మీద ఆలోచన లేనటువంటి వ్యక్తి. అధికారం ఉంటే అది కేవలం పేదలకు పని చేయడానికి మాత్రం ఉపయోగించాలి తప్ప నా దర్పం ప్రదర్శించుకోవడానికి పని చేయకూడదని చెప్పేసేటువంటి నమ్మేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో నడిస్తే మాలాంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు మంచి జరిగిద్దని బలంగా నమ్మాను కాబట్టి ఆయన కోసం ఎన్ని ఇబ్బందులు అయినా సరే నిలబడ్డాను. ఇప్పుడు దాకా ఇక మీద కూడా నిలబడతానండి. అయితే అధికారంలో ఉన్నారు, ఇప్పటికైతే మీకు ఏ పదవి అయితే రాలేదు, మీరు ఏ పదవిని ఆశిస్తారా లేదా? నేను ఆశించేదంటూ ఏమీ లేదండి. నా నాయకుడు శాసించి ఇచ్చేదే నాకు బాధ్యత. అది ఇప్పటి వరకు నాకు ఆయన ఒక గొప్ప వీర మహిళ, అలాగే ఆయన సొంత చెల్లెలు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి పదవులు అప్పగించారు. వీటన్నిటికన్నా పెద్ద పదవులుగా నేను ఏమి భావించను. ఏది ఇచ్చినా సరే అది నాకు ఇంకొక బాధ్యత అప్పగించారని చెప్పేసి చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తానే తప్ప పదవులు అంటే మాకు అవి ఒక అలంకారంగా మాత్రం ఉంచుకునే అయితే కాదండి. వైసీపీ గవర్నమెంట్లో మీరు ఎన్నో వ్యాఖ్యలు అయితే చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే వారు అవినీతికి పాల్పడ్డారని అందరి మీద కూడా మీరు ఆరోపణలు చేశారు. అయితే అప్పుడు మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయంటారు? కాల్స్ ఏంటంటే ఏకంగా దాడులే జరిగితే విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, కేసులు, మా వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడాలు, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడాలు, కేసులు పెట్టి మా వారిని స్టేషన్కి తీసుకెళ్లి పెట్టడాలు, ఇలా బోలెడు జరిగాయి. వీటన్నిటితో నాకు అదనంగా బోనస్గా సొంత పార్టీలోనే నేను ఏదో ఎదిగిపోతున్నా అన్నటువంటి ఈర్ష తట్టుకోలేక సొంత పార్టీలో కూడా దాడులు చేశారు. ఇన్ని ఎదుర్కొని కూడా నిలబడింది కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే. అయితే చివరిగా పవన్ కళ్యాణ్ గారు మీకు న్యాయం చేస్తారంటారా? న్యాయం అంటే ఏముందండి, నాకు ఇప్పుడు అన్యాయం ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? పార్టీలో ఆయన వెంట నడవడం కన్నా కూడా గొప్ప అవకాశం ఇంకెవరికి ఉండదు. నాకు అది దక్కింది 100%. ఆయన వెంట నడుస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. పదవులు అనే న్యాయం జరిగిద్ది అంటే అది ఖచ్చితంగా నా ఆలోచన ధోరణిలో తప్పు ఉన్నట్టే. నేను అట్లాంటి తప్పుడు ఆలోచనలు చేయాలనుకోవట్లేదు. నా నాయకుడిని నమ్మి నేను నడుస్తున్న ఈ ప్రయాణంలో నాకు ఎలాంటి బాధ్యతలు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ బాధ్యత లేకపోయినా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాను. చివరిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒక 2 మంచి మాటలు చెప్తారా? ఆయన గురించి మంచి చెప్పడానికి ఏముండదు, కానీ ఒక చిన్న సలహా అయితే ఇస్తానండి. ఇప్పటికి కూడా రాజకీయ నాయకుడిగా, రాజకీయం అంటే ప్రజాస్వామ్యంగా ఆలోచించట్లేదు మీరు. ఇప్పటికైనా సరే రాజకీయం అంటే ఏంటో తెలుసుకోండి, నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకోండి, అంతే చెప్పగలను. మీ తోటి మహిళ మాజీ మంత్రి రోజా గారి గురించి కూడా ఒక ఏదైనా చిన్నది చెప్పండి. ఆవిడ మా తోటి మహిళ కాదండి, ఆవిడ సపరేట్ మహిళ. అలాగే మేము చేయలేము, మేము ఉండలేము. ఆవిడతో మమ్మల్ని దయచేసి కంపేర్ చేసి మమ్మల్ని కించపరచొద్దు. అంత గొప్ప అవకాశం ఇచ్చి అంత స్థాయిలో పెడితే ఆవిడ చేసినటువంటి చేష్టలు ఏంటో మనందరికీ తెలుసు, ఆ మాట్లాడే మాటలేంటో మనందరికీ తెలుసు. రానున్న రోజులు ఆవిడ స్కామ్లు కూడా బయటికి రాబోతున్నాయి. ఆ రోజు ఆవిడతో కంపేర్ చేస్తే మాకు ఖచ్చితంగా అవమానంగా ఉండిద్ది. కాబట్టి ఆవిడకి సలహా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ చాలా సీనియర్, ఆవిడకి అన్నీ తెలుసు. ఆవిడ దగ్గర ఇంకేమైనా మేము నేర్చుకోకుండా ఉంటే చాలా సంతోషం. అయితే ఇప్పటివరకు వరుస పెట్టి మీ మీద ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారందరూ కూడా జైలుకి వెళ్తున్నారు. మొన్న పోసాని వెళ్ళారు, నెక్స్ట్ ఎవరంటారు?
వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసినందుకు వెళ్ళట్లా. మీరు మీడియా వాళ్ళు దయచేసి రాంగ్ గా తీసుకెళ్ళగాకండి ఏ ట్రాక్ ని కూడా. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి థ్రెట్ ని బట్టి వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటల్లో పసిపిల్లల్ని థ్రెటన్ చేశాడు, పసిపిల్లల్ని అడ్డు పెట్టుకొని నాయకుల్ని థ్రెటన్ చేశాడు. ఆ కారణంతో ఆయన మీద కేసు పడింది. అలాగే వల్లభనేని వంశీ ఆయన కార్యాలయం మీద దాడి చేసినందుకు తీసుకెళ్ళారు కాదు, ఆయన చేసింది ఒక సామాన్య దళితుడిని తీసుకెళ్లి బెదిరించి కొట్టి గందరగోళం చేస్తే దానికి తీసుకెళ్లారు. ఇలా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి క్రిమినాలిటీ ఏముందో దాన్ని బేస్ చేసుకుని వెళుతున్నారు తప్ప జైళ్ళకి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్ల వెళ్ళట్లేదు. దయచేసి మీరు ఈ విషయాన్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్లొద్దు. రాజకీయ నాయకులుగా వ్యవహరించకుండా రౌడీలుగా వ్యవహరించారు కాబట్టి రౌడీలను ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. బోరుగడ్డ నన్నైతే దళితుడిని కాబట్టి అన్యాయంగా కొడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది నిజం కాదంటారు? నేరానికి కులం ఉందా? నాకు అర్థం కాల. నేరానికి కులము లింగము ఉందా? అసలు తప్పు చేస్తే పురుషుడైనా మహిళ అయినా ఒకటే, తప్పు చేస్తే అగ్ర కులాలైనా సరే ఒకటే, అణగారిన కులాలైనా ఒకటే. ఇందులో దళితుడిని కాబట్టి కొట్టడం ఏంటి? నువ్వు దళితుడు అన్న విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ పసిపిల్లల్ని రేప్ చేస్తానని ఎలా అన్నావు? నీకు ఆ రోజు దళితత్వం గుర్తు రాలేదా? ఏ దళితుడు పసిపిల్లల్ని రేప్ చేయొచ్చు అని చెప్పేసి నీకు చిన్నప్పటి నుంచి పెంచి పోషించారు దళిత సామాజిక వర్గాల్లో? నేరం చేసేటప్పుడు అడ్డు రాని కులం, నేరానికి సంబంధించి శిక్ష పడేటప్పుడు అడ్డు రానేకూడదు. అలా మాట్లాడుతున్నారంటే అంతకన్నా కులద్రోహులు ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళ కోసం ఏ కులం కూడా సపోర్ట్ గా నిలబడదు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఆయన అడుగుజాడల్లో నడాలని, నాకు ఏ పని అప్పచెప్పినా నేను చేస్తాను, ఏ పదవి ఇచ్చినా నేనైతే చేస్తాను, నాకు అది ఇది అని భేదం లేదని కూడా రాయపాటి అయితే మనతో ఉన్నారు.